ఉపదేశకాండం 6:6 చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చాలండి. మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇస్తూ అంటూ ఉన్నాడు కదా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలంట? మన హృదయములో ఉండాలి. హల్లెలూయా. ఎందుకని దేవుని వాక్యము మన హృదయాలలోనే ఉండాలి అని మనకు ఒక ప్రశ్న వస్తే, దావీదు కీర్తనల్లో రాస్తూ అంటూ ఉన్నాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మన హృదయాలలో నిండుగా సమృద్ధిగా దేవుని వాక్యము ఎప్పుడైతే నివసిస్తుందో ఏ పాపము చేయటానికి అవకాశమే ఉండదంట. ఎందుకంటే లోపల దేవుని వాక్యము చేత మనం నింపబడ్డాం కాబట్టి, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా పాపంలోనికి మనం వెళ్తూ ఉన్నా మన హృదయంలో నింపబడి ఉన్న వాక్యము మాట్లాడుతుంది, నీవు వెళ్ళే త్రోవ సరి అయినది కాదు, నీవు చూసే చూపు సరి అయినది కాదు, నీవు నిలిచి ఉన్న స్థలము ఇది రైట్ ప్లేస్ కాదు అని మాట్లాడుతుంది. వెంటనే ఆ ప్లేస్ నుంచి మనం దూరం అవ్వటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు కొంచెం సమయమైన దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రండి, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రండి. దేవుడు మీతో మాట్లాడతారు. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీయండి. పన్నెండవ అధ్యాయము ఎవరైనా తీస్తే చెప్పండి. చాలా మంది ఇంకా పేపర్లు తిరిగేస్తున్నారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతూ ఉండగా అందరం జాగ్రత్తగా చూద్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేకయుందురు, తిరుగట్టి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తుచోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డ బుడుసరకాయ పగులును, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు నీతిమంతుడవు, మంచి దేవుడవు, పరిశుద్ధుడవు, నీ ప్రేమను బయలుపరుచుకున్నవాడవు ప్రభువా. నీ ప్రేమ ఎదుట మేము ఏ పాటి వారమయ్యా. నీ ప్రణాళిక మా జీవితాల్లో ఎంతో ఉన్నతమైనదిగా ఉంది, అందును బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పటికీ ఈ కాలానికి మా పరిస్థితులు ఏదో ఒక విధంగా ఉన్నప్పటికీ మా భవిష్యత్తును ఎరిగి మమ్మల్ని పిలిచినందుకై స్తోత్రమయ్యా. జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని అందరినీ నీవు ఏర్పాటు చేసుకున్నావు. యేసుక్రీస్తులో మమ్మల్ని చూసినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజున
ఈ దినమున నీ ప్రజలతో నీవేం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావో, ఏ ఉపదేశము నీ బిడ్డలకు క్షేమకరమైనదో, ఏ ఉపదేశము నీ బిడ్డలకు అవసరమో ప్రభువా, ఆ నీ మాటలన్నీ విడుదలవునుగాక. ప్రభు, ఆటంకపరచుచు ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తులను, ఉపదేశమును అడ్డగించే ప్రతి విధమైన చీకటి క్రియలన్నీ లయమైపోవునుగాక. ప్రభా, ఈ స్థలములో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరినీ మీరే దర్శించమని ప్రభా, అంత్య దినములలో మేము ఉండగా ప్రభా, స్పష్టంగా మీ వాక్కుతో మా ఎదుట ప్రత్యక్షం కమ్మని ప్రభా, ఈ చిన్న ప్రార్థన యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన దినాలు ఉన్నాయి. దుఃఖ దినములు అని వ్రాయబడి ఉంది, ప్రసవ దినములు అని వ్రాయబడి ఉంది, అలాగే ప్రతిష్ఠిత దినములు అని కూడా వ్రాయబడి ఉన్నాయి, అంగలార్పు దినములు అని కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. అయితే బైబిల్లో ఉన్న దినాలన్నిటిని గూర్చి చెప్పటం నాకు ఇష్టం లేదు, కానీ జస్ట్ ఎగ్జాంపుల్ నేను కొన్నే చెప్పాను, కానీ చాలా ప్రాముఖ్యమైనవి 4 దినములు ఉన్నాయి. ఆ 4 దినములలో ఒకటి దుర్దినములు. ఒకసారి చెప్తారా? దుర్దినములు. 2 అపాయకరమైన దినములు. 3 అంత్య దినములు. 4 మనం చూసినట్లయితే చెడ్డ దినాలు. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు కదా, దినములు చెడ్డవి గనుక మీ యొక్క సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి అని చెప్తారు కదా పౌలు. ఈ 4 దినాల్లో ఒకటి దుర్దినములు, అపాయకరమైన దినములు, అంత్య దినములు, ఆఖరిగా చెడ్డ దినములు. ఈ 4 దినాల్లో చాలా ప్రాముఖ్యమైనది దుర్దినములు. చెప్తారు ఒకసారి? దుర్దినములు. నీ జీవితంలో దుర్దినములు రాకముందే, నీ భర్త జీవితంలో దుర్దినములు రాకముందే, నీ బిడ్డల జీవితంలో దుర్దినములు రాకముందే ఏం చేయాలి అంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఏం చేయాలి అండి? ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పి ముందుకెళ్తా. అప్పుడే పుట్టిన ఒక చిన్న పాప ఎలా ఉంటుందండి? ఆ పాప యొక్క చర్మము కానీ, ఆ పాప యొక్క కంటి చూపు కానీ, లేదంటే ఆరోగ్యంగా ఉన్న ఒక శిశువును మనం చూసుకుంటే ఆ బిడ్డ అవయవాలన్నీ ఎలా ఉంటాయి? వాటి పనితీరు చాలా బాగుంటుంది. మరి ఆ పుట్టిన బిడ్డ వృద్ధాప్యానికి వస్తుందా రాదా? ఖచ్చితంగా రావాల్సిందే. పుట్టిన ప్రతి బిడ్డ, ఆ బిడ్డ ఎంత అందమైన బిడ్డ అయినా సరే, ఎంత ఆరోగ్యవంతమైన బిడ్డ అయినా సరే, వృద్ధాప్యానికి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్నీ సమకూర్చుకొని, అన్ని పనిముట్లు సమకూర్చుకొని ఒక మంచి గృహాన్ని మనం కట్టుకున్నాం. ఒక విలాసవంతమైన ఒక గృహాన్ని మనం కట్టుకున్నాం. ఒక ఖరీదైన గృహాన్ని మనము కట్టుకున్నాం. ఒక 100 సంవత్సరాల తర్వాత గృహం ఎలా ఉంటుందండి? ఆ 100 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుందా? ఒక్కసారి కూడా మనం పెయింట్ వేయలేదు దాన్ని బాగు చేయించలేదు అనుకుంటే, ఒక 100 సంవత్సరాల తర్వాత మనం చూస్తే ఎలా ఉంటుంది? శిథిలావస్థలోనికి వెళ్ళిపోయి ఉంటుంది. కట్టబడినప్పుడు ఆ గృహము ఎంత అందంగా ఉందో, అదే 100 సంవత్సరాల తర్వాత శిథిలావస్థలోనికి వెళ్ళిపోయిన ఆ గృహము ఎలా ఉంటుందో, ఒకవేళ శిథిలావస్థలోనికి వెళ్ళిపోయినా మన దగ్గర డబ్బులు బాగా ఉంటే ఏమైంది? ఒక గృహము శిథిలావస్థకి వెళ్ళిపోయినంత మాత్రాన నేను డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. నేను వృద్ధాప్యంలోనికి వచ్చినా సరే ఇంకొక గృహాన్ని నేను కట్టుకోగలను. దేవుడు నాకు అంత సామర్థ్యం ఇచ్చాడు, దేవుడు నాకు అంత ఆస్తిని ఇచ్చాడు,
నాకు అంత పని వాళ్ళని ఇచ్చాడు అని ఒకవేళ అనుకొని ఆ యొక్క శిథిలావస్థలోనికి వెళ్ళిపోయిన ఆ గృహాన్ని పడగొట్టి ఆ వృద్ధాప్యములో కూడా మరొక విలాసవంతమైన గృహాన్ని కట్టుకొని అప్పటికే నువ్వు వృద్ధుడైపోయావు, మరి ఒక నూతన గృహములో నువ్వు జీవించగలవా? చాలా విలాసవంతంగా కట్టావు. నీవు సంపాదించింది తరతరాలకు ఉంది, కానీ మళ్ళీ నూతన గృహాన్ని కట్టావు. కానీ ఆ యొక్క కట్టబడిన ఒక నూతన గృహం ఇంకొక 100 సంవత్సరాలు ఉండొచ్చేమో, కానీ నువ్వు ఉండవు. శరీరానికి మనం ఎంత పెట్టినా, ఎంత పోషించినా, ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా, మంచి డైట్ తీసుకున్నా 80, 90 ఇంకా ఎక్కువ అంటే 100. ఈ రోజుల్లో నాకు తెలిసి 100 ఎవరు ఉండరేమో. నాకు తెలిసి మా అమ్మగారు ఈ మధ్య చనిపోయారు, 100కి రాలా, 85, 90 లోపే ఉంటారేమో. ఎంత ఆరోగ్యవంతంగా మనము జీవించినా, ఎంత ఆరోగ్యంగా జీవించినా ఒక వయసు వస్తుంది, ఆ వయసుకి అంతా వెళ్ళిపోవాల్సిందే. ఎంత మంచి గృహము కట్టుకున్నా ఆ గృహం ఒక రోజున శిథిలావస్థకు వెళ్ళిపోవాల్సిందే. ఏంటి అసలు ఏం చెప్పబోతున్నాను అని మీరు ఆలోచిస్తే, పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. ఆ మరణం అనేది మనిషిని పలకరించక ముందే, మళ్ళీ చెప్తున్నాండి మాట, ఆ మరణం అనేది మనిషిని పలకరించక ముందే, ఉన్నావా, నువ్వు ఉన్నావా, నేను వస్తున్నాను అని పలకరిస్తుంది ఒక రోజున. అనేక మంది మనుషుల చేత మనం పలకరించబడి ఉండుండొచ్చేమో, కానీ ఒకరోజు కీర్తనలో, నరులారా తిరిగి రండి, మీరు తిరిగి రండి అని పిలుస్తారంట ఆయన ఒక సమయం వచ్చేటప్పటికి. ఆ సమయానికల్లా మనము సిద్ధపడి ఉండాలి. మరి వాటినే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే. ఏ దినములండి? అక్కడే ఉన్నారు, అదే తీసి ఉంచండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు, సంవత్సరములు రాకముందే. దుర్దినములు రాకముందే అంటే దుర్దినాలు ఉన్నాయనే అర్థం అన్నమాట అక్కడ. అంటే దుర్దినాలు ఒక కాలం ఉంది, ఆ కాలానికి వస్తాయి. ఆ దుర్దినములు అనేవి మాత్రం ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పకముందే, ఇప్పుడు నాకు వీటి యందు సంతోషము లేదు, ఇప్పుడు లేదు అంటే ఒకప్పుడు నువ్వు ఆనందించావు కదా, ఒకప్పుడు సంతోషించినట్లే కదా. అసలు దీన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఒకసారి పైకి వెళ్దాము. 11వ అధ్యాయము 9, 10 చదువుతారా? యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. చాలండి, చాలా క్లుప్తంగా నేను చెప్పేసి, క్లుప్త ప్రసంగమే అనుకోవాలి చెప్పేసి, నేను సేవకులు ఉన్నారు, సేవకులు కూడా ఇచ్చేస్తా. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే. యవ్వనులను గూర్చి దేవుడు ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషించుము, నీ యవ్వన కాలమందు సంతోషించుము అని దేవుడు ఒక పులు స్టాప్ అక్కడ పెట్టేస్తే ఆ మాటకు అర్థం చాలా వేరుగా ఉండేది. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీవు సంతోషించుము. యవ్వన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికే ఇష్టపడతారు, కానీ దుఃఖంగా ఉంటారండి. చూడండి, యవ్వన బిడ్డలు ఎప్పుడూ ఆల్మోస్ట్ ఎక్కువ సంతోషంగానే ఉంటారు. సొలొమోను అంటూ ఉన్నాడు, నీ యవ్వనమందు సంతోషపడుము. కామా ఉందా? పుల్ స్టాప్ ఉందా?
కామ నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. చాలా జాగ్రత్తగా విందామండి. ఈ మాటలు మన హృదయాల్లో ఫలించినట్లయితే రేపొద్దున దేవుని సన్నిధిలో ఏ విషయంలో కూడా నేరారోపణ అనేది మనకు అస్సలు ఉండదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యవనస్తుడా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు సంతోషించు, నీకేవి చూడాలి అనిపిస్తే, నీ కళ్ళకు ఏవి చూడాలి అనిపిస్తే అవన్నీ చూడు, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున. కొన్నిసార్లు కొన్నే చూడటానికి మనకి ఇష్టం ఉంటుంది, అన్నీ చూడటానికి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు కొద్ది మందినే చూడటానికి ఇష్టపడతాం, అందరినీ మనం చూడటానికి ఇష్టపడం. జ్ఞాని అయిన సొలొమోను అంటూ ఉన్నాడు, నీ యవ్వన కాలంలో ఎంత సంతోషించాలనుకున్నావో అంత సంతోషించేయి. నీకెవరిని చూడాలనిపిస్తుందో నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీవు చూడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. చాలా భయం కలిగించే మాట అండి. ఓన్లీ యవ్వనస్తులకే కాదు, నువ్వు చేయగలిగినప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు బలము ఉన్నప్పుడు, నీకేం చేయాలనిపిస్తే అదంతా చేసావు. దేవుని ఇష్టము, దేవుని చిత్తము తర్వాత సంగతిగా నాకు ఇది ఇష్టమైందండి అందుకే నేను చేశాను, నాకు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టమైందండి అందుకే నేను వెళ్ళాను అని మన ఇష్టము చొప్పున మనం ప్రవర్తిస్తూ ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి, కానీ తీర్పు అనేది ఉన్నది, అది మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు చేసిన ప్రతి క్రియ, నీవు వెళ్ళిన ప్రతి స్థలము, నీవు చూసిన ప్రతి దృశ్యము కూడా తీర్పులోకి వస్తుందని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. చాలా భయాన్ని కలిగించే మాట అండి ఇది. 10వ వచనం, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహం చెరుపు దాన్ని తొలగించుకొనుము. యవనస్తులు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, నేను ఈ ఎంగేజ్లో ఇలాగే ఉండిపోతాను కాబోలు అనుకుంటూ ఉంటారు యవనస్తులు ఎప్పుడు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవును. నాకున్న శక్తి, నాకున్న బలము, నాకున్న జ్ఞానము ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని మనం అనుకుంటాం. ఈ వయస్సు, ఈ బలము ఎప్పటికీ నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అని చెప్పేసి మనకున్న శక్తిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి చాలా చాలా అతిశయిస్తూ ఉంటాం చాలాసార్లు. దేవుడు అంటూ ఉన్నాడు, యవ్వన బిడ్డలారా మీ యవ్వన వయస్సు గతించిపోతుంది, మీ నడి ప్రాయము గతించిపోతుంది. ఒక స్థితి వస్తుంది, వృద్ధాప్యం అనే స్థితికి మీరు వస్తారు అని 12వ అధ్యాయం 1వ వచనం ప్రారంభిస్తూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. చూడండి, ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు 3 పూట్ల కడుపు నిండా తినగలిగాము, ఒక ప్లేట్ నిండా అనుకుందాం. లేదంటే 3 పూట్ల బిర్యానీ తినటానికి మనకు ఆ శక్తి ఉంటుంది, ఆ డైజెషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. కొంచెం మెల్లగా వయసు గతించిపోతూ ఉందనుకోండి, నువ్వు ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు 3 ప్లేట్లు 3 పూట్ల తిన్నావు కదా, 3 పూట్ల బిర్యానీ కడుపు నిండా తిన్నావు కదా, అదే కొంచెం వయసు పెరిగాక దాన్ని మనం అరిగించుకోగలమా? ఒకప్పుడు రోజంతా ప్రయాణం చేసి 6 గంటలు వైజాగ్ ప్రయాణం చేసి పొద్దున అక్కడ ఉండి పని చూసుకొని మళ్ళీ సాయంకాలానికి 6 గంటలకి విజయవాడలో ఉండగలిగేంత శక్తి నీకు ఉంది, ఎంత ప్రయాణాలు చేయగలిగినంత శక్తి నీకు ఒకప్పుడు ఉంది. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, కొంచెం వయసు గతించిన తర్వాత అదే శక్తి ఉంటుందండి. ఒకప్పుడు అన్ని పనులు సులభంగా అవలీలగా చేయగలిగే వాళ్ళం మనము, వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేయగలమా అలాంటి పనులన్నీ? పొద్దున పలానా చోటుకి వెళ్ళేసి వచ్చానండి, ఇప్పుడు నాకు శక్తి లేదు, ఎవరన్నా పిలిచినా కూడా
కొంచెం నాకు విశ్రాంతి కావాలి, విశ్రాంతి తర్వాత నేను వస్తాను. సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు ఈ రోజున మనందరికీ ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి జీవితంలో దుర్దినములు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఆ దుర్దినములు రాకముందే బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకుందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్తను ఎప్పుడు గుర్తు చేసుకోవాలంటండి? మనల్ని సృజించిన మన దేవుణ్ణి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట? బాల్య దినముల యందే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చూడండి మన దగ్గర. బాల్య దినములు అంటే ఆల్మోస్ట్ పుట్టినప్పుడు చిన్న వయస్సు నుంచే ఏ దేవుడు నన్ను సృజించాడు, ఏ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు అనేది పిల్లలకు మనం ఎప్పటి నుంచి బోధించాలంటే చిన్నప్పటి నుంచే. చాలామంది చూడండి, ప్రభు నమ్మండి 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 ఎన్నిసార్లు ఆ మాట మనకి వినబడుతూ ఉన్నా ఇప్పుడే ఎందుకండి? ఎంతో ఎంజాయ్ చేయాల్సిన స్థితి మాది, ఎంతో ఎంజాయ్ చేయాల్సిన వయసు మాది. ఇప్పుడే ఎందుకు ప్రభు నమ్మాలి? ఇంకా చాలా వయసు ఉంది కదా. ముసలోళ్ళు అయ్యాక, అంతా అయిపోయాక అప్పుడు నమ్ముతాం. చాలామంది చూడండి, దేవుడిచ్చిన ఈ దేహాన్ని మద్యానికి కానీ వ్యభిచారానికి కానీ దేనో ఒకదానికి బానిసలైపోయి త్రాగి 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 వాళ్ళ స్థితి ఆఖరికి లోపల దేవుడిచ్చిన అవయవములన్నీ పాడైపోయిన తర్వాత కిడ్నీలు, హార్ట్, లంగ్స్, లివరు అన్నీ మొత్తం పాడైపోయిన తర్వాత ఇంక నువ్వు బ్రతికేది ఒక 4-5 రోజులు చనిపోబోతున్నావు అని చెప్తే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మీ దేవుణ్ణి వేడుకోండి, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలి. మీ దేవుణ్ణి చూసారా మీరు అలా చెప్పటం? చాలామంది మీ దేవుణ్ణి వేడుకోండి, దేవుడు నాకు స్వస్థత ఇవ్వాలి. దేవుడు శక్తినిచ్చినప్పుడు, యవ్వన కాలంలో శక్తినిచ్చినప్పుడు, బలమునిచ్చినప్పుడు, జ్ఞానమునిచ్చినప్పుడు దాన్నంతా ఉపయోగించకూడని వాటికి ఉపయోగించేసి అంతా పోయిన తర్వాత ఇంకా మరణానికి దగ్గర పడిన తర్వాత మీ దేవుణ్ణి వేడుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడేమో. ఎంత భయంకరం కదండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఈ శక్తిని, నీకు ఇచ్చిన ఈ బలాన్ని దుర్దినములు రాకముందే దేవుని కోసం ప్రయాసపడదాం, దేవుని కోసం మనము వాడుకుందాం. తర్వాత వచనం మనం చూద్దాం. 3వ వచనం. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. ఏంటంటండి? ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఈ 12వ అధ్యాయం అంతా ఉపమాన రీతిగా సొలొమోను అన్ని అవయవాలను గూర్చి, దేవుడు మనకిచ్చిన అన్ని అవయవాలను గూర్చి, యవ్వనములో ఉన్నప్పుడు, మనము మంచి వయసులో ఉన్నప్పుడు ఆ అవయవాలు ఎలా ఉంటాయో, ఒక మనిషి వృద్ధాప్యములోనికి వచ్చేసిన తర్వాత ఒక్కొక్క అవయవం పనిచేసే తీరు ఎలా ఉంటుందో దాన్ని వర్ణిస్తూ ఉన్నాడనమాట. ఇంటి కావలి వారు వణుకుదురు. సపోజ్ ఉన్నట్టుండి నా ఎదురుగా ఉన్న ఫ్యాన్ నా మీద పడబోతుంది అనుకుందాం. నేనేం చేస్తాను? వెంటనే చేతులు ఇలా పెట్టేస్తాను కదా. నా శరీరాన్ని నేను కాపాడుకుంటా, నా దేహం అనే నా ఇంటిని నేను కాపాడుకోవటానికి నా చేతుల్ని వెంటనే అడ్డు పెట్టేస్తా, అది నా మీద పడకుండా. ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు నన్ను నేనే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలను. కానీ ఒక వయసు వస్తుంది, వృద్ధాప్యం అనే వయసుకి వచ్చేసిన తర్వాత ఏమీ చేయలేమంట. ఇంటి కావలి వారు వణుకుతారంట, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ముసలి వాళ్ళని చూడండి, ఏదైనా ఒక బరువైన వస్తువు ఇచ్చి పట్టుకోమంటే పట్టుకోగలరేమో కానీ పట్టుకొని ఇట్లా వణుకుతూ ఉంటారు. చేతులు కాళ్ళే కాదు, శరీరం అంతా కూడా ఒక బలహీనమైన స్థితికి వచ్చేస్తుంది, ఏమీ పని చేయని స్థితికి వచ్చేస్తుంది. నీ కాళ్ళు చేతులు వణికే సమయం ఒక రోజున వస్తుంది. ఆ దినము మన జీవితాల్లో రాకముందే
కొన్నిసార్లు ఈ బైబిల్ కూడా మనం ఇలా పట్టుకోలేమండి. నేను చెప్తూ ఉన్నా, ఒక వయసు వచ్చాక ఈ బైబిల్ మనం ఇలా పట్టుకోలేం. ఇట్లా వణుకుతూ ఉంటుంది. వణుకుతూ ఉంటే చదవగలమా? అంత వణుకుతూ ఉన్నప్పుడు మనకు కనబడుతుందా చదవటానికి? దేవుడు మనకిచ్చిన శక్తిని దేవుని కోసం మనం ఉపయోగించుకుందాం. సిమోన్ పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటూ ఉన్నారు. ఆ మాటను చదువుదాం. యోహాను సువార్త 21:18 చదవండి. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. చూసారండి ఎంత సత్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిమోను పేతురుతో అంటూ ఉన్నాడు, పేతురు, నీ యవ్వన కాలంలో చక్కగా నీ నడుము నీవే కట్టుకొని నీవెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళగలిగావు. కానీ ఒక్కరోజు నీ జీవితంలో వస్తుంది, వృద్ధాప్యం అనే రోజు ఒకరోజు వస్తుంది. నువ్వు చేతులు చాచుతావు ఇలాగ, కనీసం నీ నడుము కూడా నువ్వు కట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అంటే ఏ పనికి కూడా సిద్ధపాటు, నడుము కట్టుకోవటం అంటే ఒక పనికి సిద్ధపాటు సూచనగా ఉంది. ఒకరోజు నీ జీవితంలో వస్తుంది, నీ నడుము నువ్వు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటావు. నువ్వు చేతులు చాచితే వేరే వారి సహాయం కోసం నువ్వు చేతులు చాస్తే వేరే వాళ్ళు వచ్చి నీ నడుము కట్టి అప్పుడు నీ ఇష్టమైన చోటుకు వాళ్ళు తీసుకెళ్ళరు, కానీ వాళ్ళకి ఇష్టమైన చోటుకు నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ ఉన్నామేమో ఈ కాలంలో, మనకిష్టం వచ్చినట్టుగా మనం జరిగిస్తూ ఉన్నామేమో ఈ యవ్వన కాలంలో. కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీకు ఇష్టం లేని స్థలాలకి వెళ్ళవలసి వస్తుంది. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంతో మంచి సమయం చాలా మనకి అనుగ్రహించారు, ఎంతో అవకాశం ఇచ్చారు, ఎన్నో సంవత్సరాలు ఇచ్చి చూశారు. రోజులు కాదు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు దేవుడు మనకు అవకాశం ఇచ్చి చూశారు. ఈ అవకాశంలో దేవుని కోసం మనం ఏం చేస్తున్నామండి? ముసలోళ్ళు అయిపోయాక, దేనికి పనికి రాక, మనకి కనుదృష్టి ఉన్నంత వరకు దేవుని వాక్యాన్ని మనం చదవలేము. మన కాళ్ళు మన చేతులు గట్టిగా ఉన్నంత వరకు దేవుని పని చేయలేము. మనం ఒక పాట కూడా ఉంటుంది, ఆ పాట చాలా ఇష్టం, కానీ కొంచెం కష్టమని ఎక్కువ పాడము ఆ పాట. హృదయారణ్యములో నేను కృంగిన వేళలో నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని నీ సేవను వినిపించుచున్నది కేకనాకు ఏంటంటండి, ఒక భక్తుడు చాలా బాగా రాశారు. ఆ పాట అంతా ఊరికే ఒకసారి చదవండి. నాకు బలము ఉన్నంత వరకు నీ సేవ నేను చేయలేకపోయానయ్యా, కానీ నా బలమంతా పోయింది, ఈ రోజున నీ సేవ చేయాలని. ఏం చేయగలమండి? వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేతులు కాళ్ళు సరిగ్గా పని చేయలేని స్థితిలో దేవుడు మనకు సమస్తము విస్తారంగా సమృద్ధిగా ఆశీర్వదించే రోజుల్లో నీ దేవుడైన యెహోవా నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో చూడు. నీ దేవుడు నిన్ను ఎంత విస్తారంగా ఆశీర్వదించాడో చూడు. నీ దేవుని కోసం నువ్వేం చేశావు అని దేవుడు ప్రశ్నిస్తే, దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చిన రోజుల్లో దేవుని కోసం ఏమీ చేయలేం, నాకు ఇచ్చిందంతా నాదే అనుకుంటాం. కానీ ఒక రోజు వస్తుంది, మన ఆస్తి అంతా మన యొద్ద నుంచి వెళ్ళిపోయారు. దేవుని కోసం ఏమైనా చేద్దాము, ఏముంది, ఏమి లేదు, చిల్లి గవ్వ కూడా లేదు. ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాం, మనకేది తోస్తే అది చేసాం, ఏది తినాలనిపిస్తే తినేసాం. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున దేవుని తీర్పు ఎదుట మనము నిలబడవలసి వస్తుంది. ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట్ట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందురు. బలిష్ఠులు ఎవరండి?
మనిషి నిలబడాలి అంటే మన నడుమే కదా, మన స్పైనే కదా. ఆ వెన్నెముక కరెక్ట్గా లేదనుకోండి, దానికి ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే ఏమవుతారు మనుషులు? మన ఇంటి దగ్గర ఒక మా అమ్మగారు ఉండేవాళ్ళు, మీరు చూశారు. ఒక 2 ఇయర్స్ క్రితమే ఆమె చనిపోయింది. ఆమె యవ్వనంలో ఉన్న సమయంలో ఇలా ఉండుండొచ్చు. కానీ వృద్ధాప్య స్థితికి వచ్చేటప్పటికి అందరూ అలా ఉండరులేండి. కొద్దిమందికి కొన్ని సమస్య వల్ల అలా అవుతారు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆమె ఇలా నడిచేది. నాకు ఆమెను చూసి చాలా బాధ అనిపించేది. ఇంకా తను ఒక మనిషిని ఇలా డైరెక్ట్‌గా చూసేకి కూడా కుదిరేది కాదు. ఇలా వంగిపోయి ఉండేది. ఇంకంతే వంగిపోయే. బలిష్ఠులు నీవు అనుకుంటూ ఉన్నావు ఈ రోజున, నా బలముతో నేనేమైనా చేయగలను అని. ఒక రోజున నీ బలమంతా వంగిపోయే స్థితికి వస్తది. విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. ఈ రోజున ఒక్కొక్కరు మరి బైబిల్ అధ్యయనాలు ఒక్కొక్క విధంగా చేశారు. తిరుగటి రాళ్ల ధ్వని కానీ విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. వీటికి అర్థాలు చెప్పిన వాళ్ళు పళ్ళు అని చెప్పారనమాట. ఒకప్పుడు మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ టీత్. ఒక చిన్న బాబు పుట్టిన వెంటనే 6వ నెలలో ప్రారంభమవుతాయి ఈ పళ్ళు. ఇంకా అక్కడి నుంచి తర్వాత మెల్లమెల్లగా చక్కగా మనకి ఏది ఇష్టం వస్తే తింటూ ఉంటాం ఒక వయసు వచ్చాక. విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకుందరు. పళ్ళన్నీ ఉన్నప్పుడు అన్నీ తినేయగలుగుతాం, అవసరమైతే రాళ్ళు కూడా నములుతామేమో. కానీ మెల్లగా ఒక్కొక్కటి ఊడిపోద్ది, పని చాలించుకుంటారంట. ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టి చక్రాలు ఇచ్చి తిను అంటే, నా వల్ల కాదు, వద్దు, వెనక్కి తీసుకెళ్ళిపో, అయిపోయింది నా పళ్ళ పని. దేవుడు ఇచ్చిన అవయవాలు ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉండగా తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోను, వీధి తలుపులు ముయ్యబడను. యవ్వనంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే 10 మాటలు అనేస్తాం. నీకేనా ఏంటి మాటలు వచ్చేది, నాకు రావా మాటలు? ఎదుటి వాళ్ళు పాపం ఒక్క మాటే అంటారు, కానీ ఒక 10 మాటలు అనేస్తాం. కానీ ఒక రోజు వస్తుంది, వీధి తలుపులు మోయబడతాయంట. అంటే నోరు ఉన్నట్టుండి షటప్ అంటే మౌనంగా మనం ఎలా అయిపోతామో అట్లాగా మాట్లాడటానికి కూడా రాదంట ఇంకా. అందుకనే ఆ పైన అంటూ ఉన్నాడు, కూతకు ఒకడు లేచును, పిట్ట యొక్క కూతకొకడు లేచును, సంగీతము చేయి స్త్రీలు నాదము చేయి వారందరు నిశ్శబ్దంగా ఉంచబడుదురు. ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదం వృక్షం పువ్వులు పూయిను, మిడత బరువుగా ఉండును, బుట్ట పుడుసరు కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, దాని నిమిత్తము ప్రలాపించు వారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవుడు ఈ ఆత్మను ఎక్కడి నుంచి పంపించారో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఆత్మను శరీరాన్ని కట్టివేసే ఒక తాడును దేవుడు లోపల ఉంచాడు. ఆ తాడు విడిపోయే సమయం ఒకటి వస్తుంది అనమాట. ఈ శరీరం ఇక్కడ విడవబడుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు భూమి మీదకి మనం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. కానీ పుట్టినప్పుడు మన ఇష్టము చొప్పున మనం రాలేదంట. తల్లి గర్భంలో నేను ఇష్టపడితే నేను వచ్చానా అండి? పుట్టినప్పుడు మన చిత్తం ఉండదంట, తర్వాత చనిపోయే ముందు కూడా మన చిత్తం ఉండదు. నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు, రేపు మరణిస్తానో, ఇంకొక నెలలో మరణిస్తానో, లేదంటే ఇంకొక 10 సంవత్సరాలు ఉంటానో నాకు తెలియదు. ఒక గొప్ప దైవజనుడు అంటాడు, పుట్టినప్పుడు వారి చిత్తం ఉండదంట, చనిపోయేటప్పుడు వారి చిత్తం ఉండదు, కానీ మధ్యలో అంతా నా చిత్తమే జరగాలి అని మనిషి ఎప్పుడు కోరుకుంటాడంట. నా ఇష్టము చొప్పున నా తల్లి గర్భంలో నేను పలానా రోజు నేను పుట్టాలని నేను ఎంపిక చేసుకొని నేను రాలేదు. అలాగే పలానా రోజున మాత్రమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని నేను ఎంపిక చేసుకొని నా మరణాన్ని నేను కోరుకోలేదు. అలాంటప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మన ఇష్టం దేనికండి? మనకిష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉంటాం కదా. ఈ మధ్యలో మన ఇష్టం దేనికి వచ్చింది? ఆ మధ్యలో కూడా ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, హల్లెలూయా,
ప్రభా నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టము చొప్పున మాత్రమే జరుగునుగాక. యవ్వన కాలంలో మంచిగా నిద్రపోతూ ఉంటాం, అన్ని ఏ డిస్టర్బెన్స్ మనకు ఉండదు. ఒక వయసు వచ్చేస్తుంది, పిట్ట కూత చిన్నదేదో ఒక సౌండ్ అవ్వగానే లెగిసి కూర్చుంటారంటే తెల్లవారుజాము 4 గంటలు అయితే వాళ్ళకి నిద్ర పట్టదు. కోడల్ని కొడుకుల్ని లేపేస్తూ ఉంటారు, తెల్లవారింది లెగండి లెగండి పనులు చేయండి అనేసి. వీళ్ళు అనుకుంటారు ఏంటి అంత పొద్దున్నే లేపేస్తున్నారు, వాళ్ళకి నిద్ర పట్టదు, మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటారు. ఒక వయసు వచ్చాక ఇంకా నిద్ర పట్టదు. మెల్లగా కూన్ రాగాలు పాడుతూ ఉంటాం, అటు వెళ్తూ ఇటు వెళ్తూ బాత్రూంలో స్నానం చేస్తూ చక్కగా రాగాలు తీస్తూ పాటలు పాడుతుంటాం. ఒక రోజున ఆ స్వరమే సైలెంట్ అయిపోద్ది, పాడటానికి శక్తి కూడా ఉండదు, బలం కూడా ఉండదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మెల్లగా మన కనుదృష్టి కూడా తగ్గిపోద్ది. దేవుడిచ్చిన కనుదృష్టి కూడా, అంటే కళ్ళనే కాదు, ప్రతి ఒక్క అవయవాన్ని మీరు చూడండి. చిన్న బిడ్డకు హార్ట్ ఏ విధంగా ఉంటుందో అదే ముసలి వాళ్ళ హార్ట్ ఏ విధంగా ఉంటుందో. అందుకనే ఈ యవ్వన కాలంలో, ఈ మంచి వయస్సులో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని దేవుని కొరకే మనం ఉపయోగించుకుందాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మనం ఎప్పుడూ ఇష్టపడకూడదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకునే వాళ్ళమైతే దుర్దినం అనేది మన జీవితాల్లో ఉంది, దాని నుంచి మనము తప్పించుకొనలేమన్నమాట. అంత్య దినాలు ఉన్నాయి, అపాయకరమైన దినాలు ఉన్నాయి, దుర్దినములు ఉన్నాయి, చెడ్డ దినములు. ఎఫెసీలకు పౌలు రాస్తూ అంటూ ఉన్నాడు, దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినాల్లో మనం అనుకుంటాం మంచి రోజులండి ఇవి అనుకుంటాం, కానీ మంచి రోజుల్లో మనం లేం, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయాన్ని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో మనము జ్ఞానుల వలె భూమి మీద మనము బ్రతుకుతామంట. హల్లెలూయా. ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు కదా, చాలా కాలం తర్వాత విస్తారమైన పంట పండింది, లేక లేక ఇంతకాలానికి ఇలా వచ్చింది అని తన ప్రాణముతో తనే చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు. అయితే అతనికి తెలియలేదు తన జీవితంలో ఒక దుర్దినము ఉందని. సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, తన ఇష్టము చొప్పున జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఒక వాయిస్ వచ్చింది, పెర్రివాడా ఈ రోజే నేను నిన్ను తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉన్నాడు. మనం సంపాదించిందంతా ఎవరిది అవుతుందండి? సంపాదన కోసమే ప్రయాసపడుతూ ఉన్నామేమో, పగలనక రాత్రనక ఓటీలు చేస్తూ అవసరమైతే ప్రయాసపడుతూ ఉన్నామేమో. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రయాసపడండి, అవన్నీ చెయ్యాలి, కానీ దానికి మించింది ఒకటి ఉంది. దుర్దినములు రాకముందే మీ బాల్య దినములైందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. భూమి మీద అందరూ బ్రతుకుతూ ఉన్నారండి, పేదవాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు, అడుక్కునే వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉన్నారు. మరి దేనికి ఎంత మనం ప్రయాసపడుతూ ఉన్నాం? రోడ్ల మీద పడుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఎంతో కాలం అలాగే రోడ్డు మీదే బ్రతికి ముసలోళ్ళు అయ్యే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు వారి జీవితం రోడ్డు మీదే గడిచిపోద్ది. ధనవంతుడు లాజర్ గురించి కూడా మీకు బాగా తెలుసు. ప్రతిదినమూ సుఖిస్తూ ఉన్నాడంట ధనవంతుడు. పట్టు వస్త్రాలు వేసుకొని ఏ ఫుడ్ కావాలంటే దాంట్లో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఈ లాజరు కూడా ధనవంతుని వాకిట పండుకొని ఉన్న లాజర్ని ఎప్పుడు చూడలేదు. ఎంత కష్టపడుతూ ఉన్నాడో, అక్కడ తిని పడేసింది తీసుకొచ్చి కుక్కలు తినే ఫుడ్ ఒక విధంగా తింటూ ఉన్నాడు లాజరు. ఇద్దరు భూమి మీద బ్రతికారు, కానీ ఇద్దరికి ఒక రోజు వచ్చింది. అయితే ఇద్దరికి వచ్చిన రోజుల్లో తేడా ఉంది. ఆ ధనవంతుడికేమో ఒక దుర్దినము వచ్చింది, ఈ లాజరుకి ఒక మంచి దినం వచ్చింది అనుకోవాలి. హల్లెలూయా. ధనవంతునికి ఎందుకు దుర్దినమో అని మనం ఆలోచిస్తే, భూమి మీద ఆయన సంతోషంగా బ్రతికాడు, తనకిష్టం వచ్చినట్టు బ్రతికాడు, ఏ కొదువ లేకుండా బ్రతికాడు. ఒకరోజు వచ్చింది, పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు, నీళ్ళ కోసం అల్లాడిపోతున్నాడు. అయ్యో భూమి మీద సమస్తము సమృద్ధిగా ఉంది కదా, ఇక్కడ ఒక చుక్క నీటి కోసం ఇంత చచ్చిపోతూ ఉన్నానేంటా నేను అని చెప్పేసి ఆ దుర్దినము గుండా ధనవంతుడు వెళ్ళాల్సి వచ్చింది. కానీ లాజర్కి మాత్రం ఒక రోజు వచ్చింది. భూమి మీద అంతా కష్టంగా బ్రతికాడు, తినటానికి తిండి లేకుండా బ్రతికాడు, కానీ ఆయనకు ఒక రోజు వచ్చింది, చాలా మంచి రోజు అది. భూమి మీద యాత్ర పడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, ఆకలితో ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి, బట్టలు లేని దిగంబరిగా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక రోజు వచ్చింది,
అబ్రహాము రొమ్మున దేవుని చెంతన ఉంటూ అక్కడ సమస్తము సమృద్ధిగా ఉన్న స్థలానికి వెళ్ళాడు. సొలొమోను పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, అంటే ఖచ్చితంగా మన ముందు అలాంటి దినాలు ఉన్నాయి అని లేఖనాలు బల్లగుద్ది చెప్తూ ఉన్నాయి. ఆ దినములు రాకముందే మన జీవితాన్ని మన జీవితంలో ఆ సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకొని దేవుడిచ్చిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించేటట్టు దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.